అట్ దిస్ పాయింట్ నేను ఇక్కడ అప్ డైరెక్షన్ ట్రేడ్ ప్లే చేయాలనుకుంటాను. ఎందుకంటే ఎప్పుడైతే మార్కెట్లో మీకు గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ క్యాండిల్స్ పాయింట్ అవుట్ అవుతుందో ఆ క్షణం మీరు కళ్ళు మూసుకొని ట్రేడ్ తీసుకోవచ్చు. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ఇక్కడ అప్ డైరెక్షన్లో ట్రేడ్ ఎందుకు తీసుకున్నానంటే మీరు ఇక్కడ చూడండి, క్యాండిల్ అనేది గ్రీన్ కలర్ క్యాండిల్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఈడ క్లోజ్ అయింది, ఇక్కడ ఎగ్జాక్ట్గా ఈడ క్లోజ్ అయింది. దాని తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఒక గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఎప్పుడైతే మీకు అన్ఈవెన్ క్యాండిల్స్ కనిపిస్తాయో సో అలాంటి టైంలో ఒకవేళ పాస్ట్ క్యాండిల్ ఏ కలర్లో ఉంటుందో సేమ్ కలర్లో మీరు సేమ్ కలర్ క్యాండిల్ ట్రేడ్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూపిస్తాను, ఒకవేళ గ్రీన్ కలర్ క్యాండిల్ తర్వాత మార్కెట్ గ్యాప్ అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా గ్రీన్ అప్ డైరెక్షన్లోనే ట్రేడ్ తీసుకోవాలి. చూద్దాం ఈ ట్రేడ్ అయితే క్లోజ్ అవ్వమని. లాస్ట్ 5 seconds గైస్. 3, 2, 1 మీరు ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం 5 trades మన ఫేవర్లో క్లోజ్ అయింది. టోటల్ 45,648 రూపీస్ అయితే మన అకౌంట్లోకి రేట్ అయింది. సో ఈ విధంగా మీరు ట్రేడ్ చేయాలనుకుంటే సింపుల్ లాజిక్ని గుర్తుంచుకోండి. లాజిక్ ఐ మీన్ స్ట్రాటజీ ఖచ్చితంగా ఎప్పుడైతే మీరు మార్కెట్లో స్ట్రాటజీని గుర్తుంచుకుంటారో అప్పుడే మీకు ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది. స్ట్రాటజీతో పాటు కండిషన్స్ ఇంకా గుర్తుంచుకోవాలి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. చూద్దాం, మీకు ఒక ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. అట్ ద సేమ్ టైం ఒకవేళ ఆపర్చునిటీ కనిపిస్తే మీకు ట్రేడ్ చేసి ఇంకా చూపిస్తాను. చూద్దాం. గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ క్యాండిల్స్ని చూసుకోవాలి మీరు. ఎప్పుడైతే అంటే గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అంటే ఒకవేళ ఇప్పుడు మీరు చూడొచ్చు ప్రజెంట్ ఈ క్యాండిల్ ఉన్నది, మీరు ఇక్కడ చూసుకోండి ఈ క్యాండిల్ ఏడ క్లోజ్ అయింది, ఎగ్జాక్ట్గా ఏడ క్లోజ్ అయింది. నేను ఎక్కడైతే సర్కార్తో డ్రా చేసి మన మౌస్తో చూపిస్తాను ఎగ్జాక్ట్గా ఏడ క్లోజ్ అయింది. దాని తర్వాత ఏడ ఓపెన్ అవ్వాలి, అదే లెవెల్లో ఓపెన్ అవ్వాలి క్యాండిల్. ఎందుకు మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మీరు ఇక్కడ చూడండి ఇది ఎక్కడ క్లోజ్ అయిందో, ఈ రెడ్ కలర్ క్యాండిల్ ఏడ క్లోజ్ అయిందో ఈ క్యాండిల్ ఆనే స్టార్ట్ అయింది. మీరు చూడండి అలా దీనికి చూసుకోండి ఎక్కడే క్లోజ్ అయితే ఆడనే స్టార్ట్ అవ్వాలి క్యాండిల్. కానీ ఇక్కడ ఏమైంది మీరు ఇక్కడ చూసుకోవచ్చు, క్లోజ్గా చూడండి మార్కెట్ ఈడ క్లోజ్ అయింది కానీ చిన్న గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఈడ ఓపెన్ అయింది కాబట్టి ఇది గ్యాప్ డౌన్ క్యాండిల్. ఇది గ్యాప్ డౌన్ డైరెక్షన్లో గ్యాప్ ఓపెన్ అయింది. సో ఈడ డౌన్ డైరెక్షన్లో ట్రేడ్ తీసుకోవాలి. ఒకవేళ గ్రీన్ కలర్ క్యాండిల్ తర్వాత గ్యాప్ అప్ ఓపెన్ అయితే అంటే గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయ్యి ఒకవేళ క్యాండిల్ గ్యాప్లో ఓపెన్ అయితే మీరు అప్ డైరెక్షన్లో ట్రేడ్ తీసుకోవాలి. మీరు ఇక్కడ చూడండి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ గ్రీన్ కలర్ ఉండేగా గ్రీన్ కలర్ క్యాండిల్, దాని తర్వాత క్యాండిల్ ఏడ ఓపెన్ అవ్వాలి, నార్మల్గా ఇక్కడ ఓపెన్ అవ్వాలి కానీ ఏడ ఓపెన్ అయింది, ఇక్కడ ఓపెన్ అయ్యి అప్ డైరెక్షన్లో మూవ్ అయింది క్యాండిల్. సో ఎప్పుడైతే మీకు గ్యాప్ అప్ క్యాండిల్ ఓపెన్ అవుతుందో సేమ్ డైరెక్షన్లో గ్రీన్ క్యాండిల్ మీద ట్రేడ్ తీసుకోవాలి కళ్ళు మూసుకొని. అక్కడ ఆలోచించాల్సింది ఏం లేదు, ఎందుకంటే ఈ స్ట్రాటజీ నేను బ్యాక్ టెస్ట్ చేశాను, మంచి రిజల్ట్స్ ఇస్తాయి గైస్. రేర్గా అంటే ప్రతి స్ట్రాటజీలో లాస్ ఉంటుంది కానీ రేర్గా ఈ స్ట్రాటజీలో మీకు విన్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకోండి ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ తర్వాత క్యాండిల్ ఏడ క్లోజ్ అయింది, ఎగ్జాక్ట్గా ఈడ క్లోజ్ అయింది కానీ క్యాండిల్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అంటే చిన్న గ్యాప్ ఇచ్చి ఓపెన్ అయింది క్యాండిల్. సో ఈ క్యాండిల్ ఒకవేళ మీరు గ్యాప్ అప్ క్యాండిల్ మీద అప్ డైరెక్షన్లో ట్రేడ్ చేసినట్లయితే విన్ అయ్యేటోళ్ళు. సేమ్ గ్యాప్ డౌన్ క్యాండిల్ మీద మీరు రెడ్ కలర్ క్యాండిల్ ఒకవేళ రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది, ఆ రెడ్ కలర్ క్యాండిల్ తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు క్యాండిల్ ఈడ క్లోజ్ అయింది. ఇక్కడ నేను ఎక్కడైతే మౌస్ తోటి పాయింట్అవుట్ చేస్తున్నానో ఆడ క్లోజ్ అయింది. దాని తర్వాత చిన్న గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఈడ ఓపెన్ అయ్యి క్యాండిల్ మళ్ళీ డౌన్ డైరెక్షన్లో క్లోజ్ అయింది. సో ఒకవేళ మీరు ఈ క్యాండిల్ మీద ట్రేడ్ చేసిన ఇప్పుడు మీకు ఎలా తెలుస్తుంది అంటే క్యాండిల్ ఓపెనింగ్ చూసుకోవాలి మనం. ప్రెజెంట్ ఫామ్ అయ్యే ఈ క్యాండిల్ ఫామ్ అవుతుంది, ఏడ ఓపెన్ అయింది, ఎగ్జాక్ట్గా ఏడైతే రెడ్ కలర్ క్యాండిల్ క్లోజ్ అయిందో అక్కడనే ఓపెన్ అయింది. సో దీన్ని అవాయిడ్ చేసేయాలి, ఇది మనకు అవసరం లేదు. సో అలా ఎప్పుడైతే మీకు ఒక గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ క్యాండిల్స్ కనిపిస్తుందో మీకు ఆపర్చునిటీ బెస్ట్. ఈ స్ట్రాటజీలో విన్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉన్నది గైస్, 90-95% వరకు విన్ రేట్ తీయచ్చు మీరు. కానీ మార్కెట్లో కూర్చొని ట్రేడ్స్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ప్రజెంట్ ఫామ్ అయ్యే క్యాండిల్స్ మీదనే దృష్టి పెట్టాలి.
చూద్దాం. ఒకవేళ లైవ్లో ఒకవేళ నాకు ఆపర్చునిటీ దొరికితే మీకు ట్రేడ్ చేసి చూపిస్తాను గైస్. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ రెడ్ కలర్ క్యాండిల్ ఈడ క్లోజ్ అయింది. వెంటనే దాని తర్వాత ఈయన్నే ఓపెన్ అవ్వాలి క్యాండిల్. ఇక్కడ అకార్డింగ్ టు క్యాండిల్ ఫిజియాలజీ ఎప్పుడైతే క్యాండిల్ క్లోజ్ అవుతుందో ఎగ్జాక్ట్గా అక్కడ నుంచి ఇంకో క్యాండిల్ ఓపెన్ అవుతుంది. కానీ ఈడ క్యాండిల్ ఓపెన్ కాలే, నెక్స్ట్ క్యాండిల్ కొంచెం గ్యాప్ ఇచ్చి కింద ఓపెన్ అయింది కాబట్టి ఒకవేళ ఈడ దీన్నే క్యాప్ డౌన్ని కన్సిడర్ చేయొచ్చు. సో డౌన్ డైరెక్షన్లో ట్రేడ్ తీసుకోవచ్చు మనం. అలా గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ క్యాండిల్స్ ట్రేడ్ అయితే మీకు అయ్యి ఉంటుంది. స్టిల్ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి, మీకు క్లారిఫై చేస్తాను. ఒకవేళ నాతో పాటు ట్రేడ్ చేయాలనుకున్నా, నాలా ట్రేడ్ చేయాలనుకున్నా, నా సెషన్స్ని అటెండ్ అవ్వాలనుకున్నా డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను. మన పబ్లిక్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వచ్చు. నేను ప్రతిరోజు అక్కడ లైవ్ ట్రేడ్స్ ఇస్తుంటా. ఇదే విధంగా ట్రేడ్స్ ఇస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటావు. ఈచ్ అండ్ ట్రేడ్ ఇచ్చే ముందు, ఇచ్చినాక దాన్ని ఎన్నుకున్న లాజిక్ ఏందో ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తావు. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే, మీరు ఒకవేళ బిగినర్స్ అయితే మీరు జాయిన్ అవ్వచ్చు గైస్. ఫీల్ ఫ్రీ టు జాయిన్. ప్రతి ఒక్క డౌట్ మీకు అక్కడ క్లారిఫై అయిపోతుంది. ఇంకా మీరు నా ట్రేడ్స్ కాపీ చేసి మంచి ప్రాఫిట్ ఇంకా చేయొచ్చు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు గ్రీన్ కలర్ క్యాండిల్ ఎక్కడ క్లోజ్ అయింది, ఈడ మీద. గ్రీన్ కలర్ క్యాండిల్ ఎప్పుడు మీద క్లోజ్ అవుతాయి, రెడ్ కలర్ క్యాండిల్ ఎప్పుడు కింద క్లోజ్ అవుతుంది. సో గ్రీన్ కలర్ క్యాండిల్ ఈడ ఓపెన్ అయ్యి ఈడ క్లోజ్ అయింది. అకార్డింగ్ టు క్యాండిల్ నెక్స్ట్ క్యాండిల్ ఈడ ఓపెన్ అవ్వాలి, ఎగ్జాక్ట్గా ఈడనే ఓపెన్ అవ్వాలి. కానీ ఈడ ఓపెన్ కాలే క్యాండిల్, ఈడ ఓపెన్ అయ్యి అప్ డైరెక్షన్లో మూవ్ అయింది. సో ఎప్పుడైతే మీకు క్యాండిల్ గ్యాప్ ఇచ్చి ఓపెన్ అవుతుందో ఎట్ దట్ పాయింట్ యూ హ్యావ్ టు ప్లాన్ యువర్ ట్రేడ్ సేమ్ డైరెక్షన్లో. ఒకవేళ రెడ్ కలర్ క్యాండిల్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే సేమ్ డైరెక్షన్లో మీరు ట్రేడ్ ప్లాన్ చేయాలి. మీరు ఈ స్ట్రాటజీని బ్యాక్ టెస్ట్ చేయండి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ తర్వాత గ్యాప్ అప్ క్యాండిల్ ఓపెన్ అయింది, ఈ గ్రీన్ కలర్ క్యాండిల్. సో ఎప్పుడైతే ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ మీద ఓపెన్ అయిందో ఎట్ దిస్ పాయింట్ మీరు ఈ క్యాండిల్ మీద ట్రేడ్ చేసినట్టయితే ఇక్కడ విన్ అయ్యేటోళ్ళు. సో మీరు రెడ్ కలర్ క్యాండిల్ డౌన్ డైరెక్షన్లో ఇంకా ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు, అప్ డైరెక్షన్లో ఇంకా ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. కానీ మీరు టైం ఇవ్వాలి, మార్కెట్కి టైం ఇస్తే ప్రతి ఒక్క క్యాండిల్ ఇప్పుడు ప్రజెంట్ ఈ క్యాండిల్ ఫామ్ అవుతుంది. సో ఈ క్యాండిల్ని చూసుకుంటూ ఉండాలి. ఈ క్యాండిల్ ఏడ ఓపెన్ అయింది, ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ ఎక్కడైతే క్లోజ్ అయింది ఎగ్జాక్ట్గా ఆడనే ఓపెన్ అయింది. సో ఇలా నార్మల్గా క్యాండిల్స్ ఇలానే ఓపెన్ అవుతాయి. ఒక క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఇంకో క్యాండిల్ ఓపెన్ అవుతాయి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ ఈడ క్లోజ్ అయింది, దాని తర్వాత ఎగ్జాక్ట్గా ఆడనే ఇంకో గ్రీన్ కలర్ క్యాండిల్ ఓపెన్ అయింది. సో ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ మళ్ళీ ఇక్కడ క్లోజ్ అయింది, ఎగ్జాక్ట్గా ఆడనే ఇంకో గ్రీన్ కలర్ క్యాండిల్ ఓపెన్ అయింది. ఎప్పుడైతే గ్రీన్ కలర్ క్యాండిల్ ఈడ క్లోజ్ అయిందో దాని తర్వాత వెంటనే డౌన్ డైరెక్షన్లో ఇంకో రెడ్ కలర్ క్యాండిల్ ఈడ ఎగ్జాక్ట్గా ఎక్కడ క్లోజ్ అవుతుందో అక్కడనే ఓపెన్ అవుతుంది క్యాండిల్. కానీ మార్కెట్లో ఒకవేళ మీకు గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ కనిపిస్తే మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ ఈడ క్లోజ్ అయింది, గ్యాప్ మీకు ఈడ గ్యాప్ కనిపిస్తుంది క్లియర్గా. ఎప్పుడైతే మీకు గ్యాప్ కనిపిస్తుందో ఎట్ దట్ పాయింట్ మీరు ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ గ్యాప్ అప్ డైరెక్షన్లో ఉంటే గ్రీన్ కలర్ క్యాండిల్ ఉంటే అప్ డైరెక్షన్లో ట్రేడ్ తీసుకోండి. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే రెడ్ కలర్ క్యాండిల్ ఉంటే రెడ్ కలర్ క్యాండిల్ మీద ట్రేడ్ తీసుకోండి. సో అలా మీరు ట్రేడ్ ప్లాన్ చేయండి. మీకు ఖచ్చితంగా 110% మీకు ట్రేడ్స్ ఖచ్చితంగా దొరుకుతాయి. మీరు అక్యురసీ ఇంకా మంచిగా తీయచ్చు. ఒకవేళ మీకు ఇలాంటి స్ట్రాటజీస్ మరోని కావాలంటే కామెంట్ చేయండి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి. మనతో మా కమ్యూనిటీతో జాయిన్ అయ్యి నాతో పాటు ప్రతిరోజు లైవ్ సెషన్లో అటెండ్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నా గైస్. ఫీల్ ఫ్రీ టు జాయిన్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. కీప్ ట్రేడింగ్, కీప్ లర్నింగ్. బాయ్.